మేము రేవంత్ రెడ్డిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మాటలు కాదు చేతలు కావాలి. నువ్వు అంత మాటలే ఎక్కువనే నువ్వేమన్నావు, ఈ తాపు ఎక్కడన్నా ఏదైనా హాస్టల్లా కలుషిత ఆహారం పెడితే సీదా జైలుకే పంపుతాను. ఏం చర్యలు తీసుకున్నాడు ఆయన? రోజు అసలు కలుషిత ఆహారం తిని ఆసుపత్రుల పాలు కాని రోజు ఒకటి ఉన్నదా? ఏ జిల్లానన్నా ఉన్నదా? ప్రతి జిల్లాలో ప్రతిరోజు యాన్నో కాడ 100 మంది పిల్లలు దవాఖానలు పడుతున్నారు. అరే ఈ అన్నం పెట్టే చేత కాదా? అంటే అధికారులు నీ మాట వింటలేరా? లేదా నీకే పిల్లలంటే పట్టి లేదా? ఏంది? నువ్వేమన్నావు, కలెక్టర్లు పోతారు, హాస్టళ్లలో పండుకుంటారు, కలెక్టర్లు దగ్గర హెడ్ క్వార్టర్స్, ఇది నాగర్ కర్నూలు హెడ్ క్వార్టర్ లో పక్కనే కలెక్టర్, ఈ పక్కనే మెడికల్ కాలేజ్, ఇక్కడ 111 మంది పిల్లలు ఆసుపత్రి పాలైనరు. ఇది పూర్తిగా నిర్లక్ష్యం. కేసీఆర్ ఆనవాళ్లు మారుస్తా అనే పేరు మీద కేసీఆర్ పెట్టిన గురుకులాలను ఆగం పట్టించే కార్యక్రమం చేస్తున్నాం. గురుకులాలను ఆగం పట్టడం అంటే 6 లక్షల మంది పిల్లల భవిష్యత్తును ఆగం పట్టడం. ఈ పిల్లల జీవితాలతో నువ్వు చెలగాటమాడుతున్నావు. ఈ పిల్లలు కడుపు నిండా తిని బాగా చదువుకునేటువంటి యుక్త వయసులో ఉండేటువంటి పిల్లల్ని నువ్వు ఆగం పట్టిస్తున్నావు. ఇవాళ ఈ హాస్టల్లో కూడా అంతా ఇంటర్మీడియట్ పిల్లలు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలే 111 మంది ఈ కాలేజీలో ఈ హాస్టల్లో ఇవాళ కలుషిత ఆహారం వల్ల వాంతులు, విరేచనాలు, జ్వరంతో, కడుపు నొప్పితో బాధపడతా ఉన్నారు. ఈజ్ ఇట్ ద వే హ్యాండ్లింగ్ ద థింగ్స్?